మీలో ఒక పుష్పరాజు ఉన్నాడు, నాలో ఒక పుష్పరాజు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఆయనలో కెమెరామెన్ లో ఇక్కడ ఇందాక మనకి టీ ఇచ్చిన అబ్బాయిలో కూడా ఒక పుష్పరాజు ఉన్నాడు. జీవితంలో ఒక తపన ఉంటుంది ప్రతి ఒక్కరికి, అలాగే జీవితంలో వేదన ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఇవన్నీ దాటి ఒక విజయం అందుకుంటే ఎలా ఉంటుందో వాడే పుష్పరాజు అని చెప్పాడు సుకుమార్ గారు. అక్కడ ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. గేమ్ చేంజర్ అనేది అనుకున్నంత స్థాయికి రీచ్ అవ్వకపోవడానికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కారణం అని 3 సినిమాల మధ్యలో మొదటి సినిమాగా గేమ్ చేంజర్. మీకు గేమ్ చేంజర్ ఎవరు ఎక్కువ సార్లు చూస్తారంటే ఫ్యాన్స్ ఎక్కువ సార్లు చూడాలి. ఫ్యాన్స్ రిపీటెడ్ గా వెళ్ళడానికి మీకు లోపల మీకు కంటెంట్ లేదు. జనవరి 17 అనేది ఆ రకంగా ఉంది అంటే మేబీ ఆ ఫైర్ అనేది అప్పటికి ఇప్పటికి తగ్గినట్లేదు ఎక్కడ కూడా. గంగోరేణుకు తల్లికి అయితే అప్పర్ బాల్కనీలో నుంచి ఒక అభిమాని డాన్స్ చేసి దూకేస్తాడేమో నేను అతన్ని చూస్తున్నాను భయంతో. స్క్రీన్ మీద వచ్చేసి ఒక 4 బౌన్సర్స్ తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది దుడ్డుకరాలు. ఈ క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే కేవలం అల్లు అర్జున్ గారితో ప్రయాణం చేసినటువంటి అభిమానులు మాత్రమే కాదు, పుష్ప 3 ఎప్పుడు సుకుమార్ గారు ఒక 2 సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక 2 సినిమాలు చేసి ట్రైలర్ మనకు ఒక కట్ రిలీజ్ చేశారు. కనిపించట్లేదు పుష్పరాజు, ఏమైపోయాడు. అల్లు అర్జున్ గారు కంప్లీట్ గా ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసారు. హెల్త్ ఇష్యూ ఉన్నట్టు ఆ ఊపిరి ఆడకపోయినటువంటి క్షణంలో ఏమైందంటే ఒక తెలియని ఒక భయాందోళనకి లోనై ఉండొచ్చు, దానివల్ల ప్రాణం పోయింది. ఆయన కూడా పుష్పరాజులో నుంచి బయటికి రావాలి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫిల్మిక్ క్రిటిక్ శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఫ్యామిలీకి కూడా మీరు చాలా సన్నిహితులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీకి మీకు ఉన్న అనుబంధం అనేది డెఫినెట్గా వేరే లెవెల్ అని చెప్పేసి అనుకుంటాము. బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అల్లు ఫ్యామిలీ గురించి. కాకపోతే ఏంటంటే ఎన్నో డౌట్స్ మధ్యలో ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇటు అల్లు ఫ్యాన్స్ కానివ్వండి, మెగా ఫ్యాన్స్ కానివ్వండి, రకరకాలుగా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయం గురించి మీతో మాట్లాడదాము, డిస్కస్ చేద్దాము అని మిమ్మల్ని ఇవాళ నేను మళ్ళీ పిలవడం జరిగింది. శ్రీకాంత్ గారు, ఎలా అనిపించింది పుష్ప మళ్ళీ కొంచెం ఇంకా యాడ్ చేశారు కదా లాస్ట్ 20 minutes? వాస్తవానికి నేను సంధ్య థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. సంధ్య థియేటరా వెళ్ళాలని అనుకున్నాను. ఎందుకంటే ఏ దుస్సంఘటన జరిగిందో December 4 రాత్రి జరిగిన దుస్సంఘటన తర్వాత ఒకసారైనా సంధ్య థియేటర్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నాకు నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని అనుకున్నాను. ఎందుకు తెలుసుకోవాలనుకున్నానంటే ఇలా మీతో మాట్లాడాలన్నా, ఇలా కొన్ని చోట్ల కొందరితో మాట్లాడాలన్నా, నిజాలు తెలియజేయాలన్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే వాళ్ళని ఎవరిని మనమేమి అక్కడ ఎవరిని ప్రశ్నించాల్సిన పని లేదు. ఏ థియేటర్ యాజమాన్యాన్నో మేనేజ్మెంట్నో, మనకై మనం వెళ్ళి ఒక ప్రేక్షక పాత్ర మనం వహించామనుకోండి, మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. అందుకని ముందుగా వెళదామని అనుకున్నా. 17వ తేదీ సాయంత్రం నేను నా కుటుంబంతో సహా నేను సంధ్య 70mm వెళ్ళటం జరిగింది. సంఘటన జరిగింది ఎక్కడ అన్నది మనందరికీ తెలుసు. ఆ సంఘటన స్థలికి వెళ్ళాను నేను. సంఘటనా స్థలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సద్య 35mm సంక్రాంతికి వస్తున్నాం ప్రదర్శిస్తున్నారు, 70లోకి పుష్ప 2 తీసుకొచ్చారు. ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటనకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాస్తవానికి 70వ దశకం ఎర్లీ 70s ఈ కన్స్ట్రక్ట్ చేసిన సంధ్య 35, సంధ్య 70 ఈ 2 థియేటర్ల సముదాయం ఏమైందంటే ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేటు ఒకటే అయిపోయిందండి 2 థియేటర్లకి. ఈ 2 థియేటర్లకి ఎగ్జిట్ గేటు ఎంట్రీ గేట్ ఒకే గేట్ ఉంటుంది, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్, 2 అతిపెద్ద థియేటర్లు. అవునవును. మీకు సంధ్యా 70 అప్పర్ బాల్కనీయే 2 థియేటర్లు అంత ఉంటుంది మీకు కదా. అది అర్థమైంది ముందు. అది అర్థమైన తర్వాత ఇంతకుముందు తెలియదా అంటే తెలుసు. ఇంతకుముందు అక్కడ ఇబ్బంది పడినటువంటి క్షణాలు ఉన్నాయి. ప్రేక్షకులుగా మేము వెళ్ళి 2 సినిమాలు ఒకేసారి వదిలిన టైంలో పార్కింగ్ జోన్ ఒకటే అనమాట 2 థియేటర్లకి. 2 థియేటర్కి పార్కింగ్ ప్లేస్ ఒకటే. అవునా? ఆ పార్కింగ్ లో నుంచి రావాలి, ఒకే పార్కింగ్ లో నుంచి రావాలన్నమాట. 2 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ మీకు ఒకటే టైంలో 2 సినిమాలు రిలీజ్ అయితే కొంచెం క్రౌడింగ్ ఎలా ఉంటుందో అవి నేను ఫ్యామిలీతో నేను మా ఆవిడ వెళ్ళినప్పుడు మేమిద్దరం ఫేస్ చేసాం. 2 వీలర్ లో వెళ్ళినప్పుడు మా ఆవిడ స్కూటీ మీద వెళ్ళినప్పుడు చెప్పేది 2009-10 ఆ టైంలో వెళితే మీకు మా ఆవిడ వెళ్ళి స్కూటీ తీసుకొని రావాలి, ఎంతసేపటికి ఆవిడ రాలేకపోయేది, అంత క్రౌడీగా ఉండేది, చాలా కష్టం. సరే
అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే బాటిల్ నెక్ అంటారండి. ఇప్పుడు మన బాటిల్ ఉంది, ఇందాక మనం మంచినీళ్ళు తాగిన బాటిల్ ఉంది, ఆ బాటిల్ మీరు తిరగేయండి, తిరగేస్తే ఆ మూత ఉంటుంది, ఇది నెక్ అంటాం, ఈ బాటిల్ నెక్ ఉంటుంది. ఇది ఇలా వచ్చి ఇలా కట్ అయ్యి ఇలా వెళ్ళింది థియేటర్ మీకు లోపల. మీకు ఈ బాటిల్ నెక్ ఏరియాలో ఉండిపోయారు వీళ్ళు. ఈ బాటిల్ నెక్ ఏరియాలో వీళ్ళు ఉండిపోయారు. ఎవరైతే రేవతి గారు మిగతా ప్రేక్షకులందరూ ఆ శ్రీతేజ్ గాని ఇక్కడ ఉండిపోయారు. ఉండిపోవడం ఏమైందంటే తొక్కిసలాట జరగలేదండి. మనం మళ్ళీ ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని చూస్తే తొక్కిసలాట జరగటం వల్ల అనేది మీకు వాళ్ళు ఎక్కడ మీకు లాస్ట్ టైం కూడా మీరు ఆ సఫకేషన్ వల్ల హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ థింక్ మైల్డ్ ఆస్తమా కావచ్చు, లేకపోతే ఎసిడిటీ లంగ్లోకి వెళ్తే కూడా ఆస్థమాటిక్ గా అవుతారు. ఇట్స్ నాట్ ఆస్తమా, బట్ ఏంటంటే ఆస్థమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అటువంటి హెల్త్ ఇష్యూ ఏదో ఉందనుకుంటారు. ఆ దీంట్లో ఆ సఫకేషన్ ఏమైందా, ఆ ఊపిరాడకపోయినటువంటి క్షణంలో ఏమైందంటే ఒక తెలియని ఒక భయాందోళనకి లోనై ఉండొచ్చు. దానివల్ల ప్రాణం పోయింది. ప్యూర్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. అక్కడ నించున్న తర్వాత అర్థమైంది. అది ఎందుకు అర్థమైంది అంటున్నానంటే, నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను. నేను, మా ఆవిడ, మా పాప, మా ఆవిడ వాళ్ళ మేనల్లుడు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఇంతమంది వెళ్ళాం సినిమా. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు 17వ తేదీ సిచ్యువేషన్ ఏంటో తెలుసా శ్వేత గారు? డే 1 సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలా ఉంది సిచ్యువేషన్. 17వ తేదీ డే 1 అంటే ఫస్ట్ డే ఈవినింగ్ షోకి వస్తే ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ అట్లా ఉంది. 6 o'clock షోకి మేము వెళ్ళాము. 5:15, 5:20కి రీచ్ అయిపోయాము అక్కడికి. 5:50, 5:53 కానీ సినిమా వదిలిపెట్టారు. 2 స్టార్ట్ అయింది. 3 hours 40 minutes, 45 minutes. వాళ్ళు అలా వెళ్ళటం, మిగతా వాళ్ళని అలా లోపలికి పంపించడం లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఒకంత ఆందోళనకి నేను కూడా గురయ్యా. అంటే జనం ఎలా ఉన్నారంటే 17వ తేదీన ఒక ప్రవాహం లాగా ఉన్నారు రీలోడెడ్ చూడటానికి. అప్పటి వరకు చూడనటువంటి ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చారు. 112 రూపాయలు టికెట్ అండి. 112 రూపాయలు అయ్యేటప్పటికి ఖచ్చితంగా పావర్టీ లైన్ కి క్రింద ఉన్నవాడు, దారిద్ర్యకు దిగువన అంటారు. వాళ్ళందరూ కూడా నేను వాళ్ళ వృత్తుల్ని నేను ఇక్కడ చెప్పకూడదు, వాళ్ళు ఎవరన్నా చెప్పకూడదు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తో లోపలికి వచ్చారు. 8 మంది, 12 మంది, 14 మంది అలా వచ్చారు లోపలికి. అప్పటిదాకా వాళ్ళు సినిమా చూడాలి. వాళ్ళని అడిగాను నేను, సినిమా చూసారా? మొదటిసారి చూస్తున్నా అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్పారు. అప్పటికి 3 times 4 times చూసిన వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత వచ్చేసి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీస్తో వచ్చారు. ఇట్లాంటి వాళ్ళందరినీ, ఈ సెక్షన్స్ అందరినీ కూడా నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసా, కొంతమందితో మాట్లాడాను. ఆ డే 1 ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్లో, ఆ ప్యాక్డ్ సిచ్యువేషన్లో ఎవరికైనా కొంచెం భయం కలుగుతుంది. అంటే ఇక్కడ థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఆ ఏరియాని వాళ్ళు వైడెండ్ చేసి ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గతంలో వాళ్ళు చేస్తుంటే చాలా బాగుండేది. ఇక్కడ ఏమైందంటే శ్వేత గారు, ప్రీవియస్ డేస్ అంటే ఎర్లీ 70s లో సంధ్యా 70mm, సంధ్యా 80s అంటే కరెక్ట్గా 80s కి స్టార్ట్ అయింది సినిమా. 1980 ఆ టైంకి స్టార్ట్ అయిన థియేటర్స్ ఈ సముదాయం. వీళ్ళు ఏంటంటే అప్పుడున్న ఆడియన్స్, అప్పుడున్నటువంటి ఫ్యాన్స్ వీళ్ళేంటంటే ఒక లిమిటెడ్ జోన్ ఇది, అంటే ఒక కంట్రోల్డ్ జోన్ ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే అన్కంట్రోల్డ్ జోన్లోకి వచ్చేసాము. ఈ అన్కంట్రోల్డ్ జోన్లో ఏమైపోతుందంటే, సినిమా బాగోలేదు అని అనుకోండి, పేర్లు అనవసరం, సినిమా బాగోలేదు అనుకోండి, ఎంతటి వారి సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పినా, ఎంత గొప్ప దర్శకుడు దర్శకత్వం వహించారని చెప్పినా, సినిమా థియేటర్కి ప్రేక్షకులు రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు? పెరిగినటువంటి టికెట్ల ధరలు. మీకు బాగా అర్థం చేసుకోండి. సింగిల్ స్క్రీన్స్ కాసేపు పక్కన పెడదాం. సింగిల్ స్క్రీన్స్ లో కూడా వాళ్ళ టికెట్ ధరలు పెరిగాయి. అండ్ ఆల్సో సింగిల్ స్క్రీన్స్ లో కూడా మీకు స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ హైక్ చేసి అమ్ముతున్నారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇంకా మీకు మల్టీప్లెక్స్ లో ఎట్లా ఉంటుందో ఆ బాధితుల్లో మీరు అందరూ వస్తాం. మల్టీప్లెక్స్లకి మనం ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అన్నిటికీ సౌకర్యంగా ఉండాలి, మాల్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మల్టీప్లెక్స్కే వెళితే అక్కడ ఎలా ఉంది దోపిడీ అన్నది మనకు తెలుసు. దీనిలో ఏమైపోతా ఉందంటే, బాగోలేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఇంట్లో నుంచి బయటికి సినిమా చూడటానికి రావటం లేదు. బాగుంది అంటే ఎవరి సినిమాకైనా, ఎలాంటి వాళ్ళ సినిమాకైనా వచ్చేస్తున్నారు. అందులో పుష్ప 2 అనేటప్పటికి ఏమైంది, ఇది ఎవరి సినిమా? ఒక ఐకాన్ స్టార్ సినిమా. పైగా ఏంటి, మీకు పుష్ప 1 తర్వాత మీకు అల్లు అర్జున్ గారు ఏంటంటే ఆయన ఇంటెలిజెన్స్ కానీ, ఆయన నాలెడ్జ్ కానీ, ఆయన ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారంటే, పుష్ప 2 కోసం కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేసేటటువంటి ఒక మైండ్ గేమ్ ఆడారు. మేకర్స్ కావచ్చు,
ఏది నవీన్ ఎర్నాని గారు, యలమంచిలి గారు, మేకర్స్ కావచ్చు, హీరో గారు కావచ్చు, వీళ్ళు ఏం చేసింటే పుష్ప 2 కోసం కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేసేటటువంటి ఒక మైండ్ గేమ్ వాడారు. ఈ మైండ్ గేమ్ ఏంటంటే తప్పకుండా పుష్ప 2 వస్తే థియేటర్కి వెళ్ళాలి ఫ్యామిలీతో అనే ఒక ఇది ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒకసారిగా మీకు స్టూపెండస్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ వచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు ఫ్యామిలీలు తరలు వచ్చాయి. సరే, ఇది సినిమా హిట్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రేక్షకులు, అభిమానులు సంగతి పక్కన పెడితే ప్రీమియర్కి వచ్చి వీళ్ళు పడినటువంటి ఏదైతే ఈ దుస్సంఘటన అంటున్నామో, ఇది నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ప్రీమియర్ జరిగే ఆ రోజు ఏ రోజు అయితే ఉందో ఆ రోజు ఆయన వస్తున్నారు కాబట్టి, ఆయన వచ్చేసారు కాబట్టి, ఆయన లోపలికి వెళ్ళిపోయినా కూడా టికెట్స్ ఉన్నవాళ్ళు, టికెట్స్ లేని వాళ్ళు, బయట పబ్లిక్ వీళ్ళందరూ కూడా మీకు ఆ ఏరియాలోకి వచ్చేసారు. మొన్న మీకు టికెట్స్ ఉన్న వాళ్ళే లోపలికి వెళ్తున్నాం మేము, వాళ్ళే మీకు చాలా పెద్ద నంబర్, హ్యూజ్ నంబర్, అంటే ఫుల్ థియేటర్ హౌస్ఫుల్. ఫస్ట్ మార్నింగ్ షో హౌస్ఫుల్, మ్యాట్నీ హౌస్ఫుల్, ఈవినింగ్ షో హౌస్ఫుల్. మేము బయటకు వచ్చిన తర్వాత సెకండ్ షో హౌస్ఫుల్. వరుసగా ఆదివారం కూడా మీకు వరుసగా 3 రోజులు రీలోడెడ్ వెర్షన్ ఆడుతున్న ప్రతి కేంద్రంలో హౌస్ఫుల్స్ పడ్డాయి. పుష్ప 2 మీకు ఆ రోజు అలా ఉంది అంటే, ఏది మొన్న జనవరి 17 అలా ఉందంటే డిసెంబర్ 4 ఎలా ఉంటుందన్నది ఒకసారి నేను ఊహించుకున్నాను. కానీ డిసెంబర్ 4 అనేది మనం డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడే అది. కానీ జనవరి 17 అనేది ఆ రకంగా ఉంది అంటే అది కొంచెం స్ట్రేంజ్ గానే ఉంది. ఎందుకంటే చాలా మంది సంక్రాంతి పండుగకి ఊరికి వెళ్ళిపోయారు. మాక్సిమం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది అని అన్న సందర్భాల్లో ఇంకా మీరు అక్కడ థియేటర్ దగ్గర ఆ రకంగా క్రౌడ్ ఉంది అంటే, నేను ఒక పక్క మీతో మాట్లాడుతున్నాను కానీ జస్ట్ నేను అక్కడ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయాను, ఎలా ఇంత క్రౌడ్ ఎలాగా అని చెప్పేసి. మేబీ ఆ ఫైర్ అనేది అప్పటికి ఇప్పటికి తగ్గినట్లేదు, ఎక్కడ కూడా తగ్గలేదండి. తగ్గదు, ఎందుకు తగ్గదు అంటే ఇక్కడ నేను మీకు ఇక్కడ ఒక 2 విషయాలు చెప్తాను. నేను థియేటర్ లోపల ఉన్నాను. నేను ఎన్నిసార్లు సినిమా చూసాను కాసేపు పక్కన పెడదాం. ఏది శ్రీరాముల్లో ప్రీమియర్ చూశాను, తర్వాత జీబీకల్ చూసిన తర్వాత మళ్ళీ ఇట్లా చూసిన క్రమాన్ని కాసేపు పక్కన పెట్టి మెయిన్ థియేటర్ లో చూడాలనుకుని థియేటర్ కి కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మాయికి మెయిన్ థియేటర్ లో సింగిల్ స్క్రీన్ మెయిన్ థియేటర్ లో చూస్తే ఆ సినిమా ఫీల్ ఎట్లా ఉంటుందో చూపించడానికి మా అమ్మాయిని తీసుకొచ్చాను. ఏజ్ ఆఫ్ 13. అక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే అండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక థియేటర్ లో తమ అభిమానం అన్నటువంటి సినిమాకి డాన్సులు చేసేటటువంటి బృందాలు, వాళ్ళు ఎలా డాన్సులు చేస్తున్నారు, ఎలా విరగబడుతున్నారు. అసలు గంగోరేణుకు తల్లికైతే అప్పర్ బాల్కనీలో నుంచి ఒక అభిమాని డాన్స్ చేస్తూ దూకేస్తాడేమో నేను అతన్ని చూస్తున్నాను భయంతో, పూనకాలు వచ్చినట్టు. ఇంకా ఫ్లోర్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ స్క్రీన్ మీద వచ్చేసి ఒక 4 బౌన్సర్స్ తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది దుడ్డు కర్రలతో. ఈ క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే, అది కేవలం అల్లు అర్జున్ గారితో ప్రయాణం చేసినటువంటి అభిమానులు మాత్రమే కాదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో కూడా మీకు తాడి ప్రకాష్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ సినిమాని ఆయన అనలైజ్ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు, సృజనాత్మక సింగినాదం, కళాత్మక దొంగ వేషం అన్నాడు ఆయన. సృజనాత్మక సింగినాదం, కళాత్మక దొంగ వేషం అన్నారు ఆయన. ఇది సింగినాదమే అంటే ఇట్స్ ఏ కమర్షియల్ మీటర్ లో కమర్షియల్ సినిమా ఇది, కానీ దీన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్దాడు దర్శకుడు అన్నాడు ఆయన. ఇది దొంగ వేషమే కానీ దీన్ని కళాత్మకంగా పోషించాడు అల్లు అర్జున్ అన్నాడు ఆయన. సూపర్ కదా, అద్భుతం. ఇంతకంటే గొప్ప మాట ఏముంది, కితాబు లేదు ఇంకా, ఆయన ఇచ్చిన కితాబు అది. అది ఎందుకు అని మళ్ళీ ఆయన అనలైజ్ చేస్తాడు. దానిలో మరీ ముఖ్యంగా నార్త్ వాళ్ళకి ఎందుకు ఇంతగా కనెక్ట్ అయిందంటే, పాన్ పరాగ్ నమిలే వాళ్ళకి, హాఫ్ కప్ టీ వాళ్ళకి, ఆటో వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ రిక్షా పుల్లర్స్, లేకపోతే అక్కడ మీకు ఈ మన మూటలు మోస్తుంటారు చూడండి, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరికీ ఏమైపోయిందంటే వాళ్ళని స్క్రీన్ మీద చూసుకోవాలి, వాళ్ళల్లో ఒకటి హీరో అయితే ఎలా ఉంటుందో చూసుకోవాలనేటటువంటిది ఒక స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళకి. ఒక సామాన్యుడండి, మీకు ఎన్టీ రామారావు గారు దొంగ పాత్రలు, తర్వాత వచ్చేసి గజ దొంగ పాత్రలు, లేకపోతే ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తుండేవాళ్ళు. ఎందుకు చేస్తుండే, అట్లాగే టాక్సీ వాళ్ళ పాత్రలు, శభాష్ రాముళ్ళ రిక్షా వాళ్ళ పాత్రలు, ఇవన్నీ ఇప్పుడు అంతెందుకండి. గుండమ్మ కథలో ఎన్టీ రామారావు గారి పాత్ర ఏంటి, జమీందార్ గారి బిడ్డ అయినప్పటికీ, రాంభద్రయ్య గారి అబ్బాయి అయినప్పటికీ, గుండమ్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి ఆయన గెటప్ ఏంటి, సామాన్యుడిని రెప్లికా అన్నమాట. ఆ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిప్రజెంటేషన్ లోకి కనెక్ట్ చేసుకున్నారు. ఆ కనెక్టివిటీలో హిందీ సినిమా ఎందుకు లేదు, నార్త్ సినిమా ఎందుకు లేదు, మరీ ముఖ్యంగా అంటే వాళ్ళు విదేశీ లొకేషన్లు, విదేశీ పాటలు, విదేశీ ప్రేమ కథలు, తర్వాత వాళ్ళ సంపన్నమైనటువంటి కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఈగోస్, క్లాషెస్, వీటి మధ్య చిక్కుపడిపోయింది హిందీ సినిమా. దాన్ని నేను మాట్లాడటం కదా, అనురాగ్ కశ్యప్ గారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు దాని గురించి.
ఆయన మాట్లాడుతూ సౌత్కి వచ్చి సౌత్లో అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న రైఫిల్ క్లబ్ అని అద్భుతమైన మలయాళం సినిమా, ఆయన విలను, ఎక్స్ట్రాడినరీ మూవీ, మీరు చూడండి, చాలా బాగుంది. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఈయన విలను. మహారాజాలో అయితే చెప్పాల్సిన పని లేదు. అంటే సాయిల్ అంటారు, మట్టి, మట్టిలో నుంచి వచ్చేటటువంటి కథలు. ఇప్పుడు శేషాచలం అనేటటువంటి ఒక ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఈ భూగోళంలో, ఈ భూమి మీద ఒక ప్రాంతంలో మాత్రమే ఉద్భవించేటటువంటి ఒక ఎర్రచందనం గురించి చెప్పేటటువంటి ఒక కథ అని రాసుకున్న తర్వాత ఏంటంటే, మీకు ఇక్కడ ఆ ఎర్రచందనం అనేది ఒక పూత మాత్రమే, ఒక జస్ట్ ఇట్స్ షుగర్ కోట్. మిగతాది ఏంటి అంటే పుష్పరాజ్ తాలూకు యొక్క భావోద్వేగాలు, పుష్పరాజ్ పాత్ర యొక్క ప్రవర్తించేటటువంటి తీరు. ఎందుకు, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్లో వెహికల్లో వెళ్ళిపోతూ సారీ చెప్పేసి వెళ్ళిపోతూ నాకు నేను ఎదవలా కనిపిస్తున్నాను అంటాడు. మీ అందరికేంటి ఆ మిర్రర్లో చూసుకుని, రియర్ వ్యూ మిర్రర్లో నాకే నేను ఎదవలా కనిపిస్తున్నాను, ఇది కాదు నేనని చెప్పేసి హ్యాండ్ బ్రేక్ వేస్తాడు. ఆ క్యారెక్టర్ ఏంటంటే మీకు ఇంతలా ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు. సార్ నేను మళ్ళీ అంటే కొంచెం మూవీ యాడ్ చేసిన తర్వాత నేను చూడలేదు, నాకు చూడడం కుదరలేదు. కొన్ని సీన్స్ కూడా అద్భుతం అండి. ఓకే, ఎంత అద్భుతం అంటే ఇక్కడ సుకుమార్ గారి గురించి మనం మాట్లాడుకుని మనం రీలోడెడ్ లో ఆయన చేసిన మ్యాజిక్, మనం ఆ మ్యాజిక్ గురించి మాట్లాడుకోవాలి. దానికంటే ముందు కొన్ని సీన్స్ కూడా ఏవో డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పారు, అది నిజమేనా? అంటే ఇప్పుడు సీన్స్ డిలీట్ చేయడం కాదండి, అదేంటంటే సుకుమార్ గారు ఎప్పుడు ఒక సినిమా స్క్రిప్ట్ 5-6 సినిమాల స్క్రిప్ట్ రాసుకుంటారు ఆయన. ఇది గతంలో కూడా నేను పర్సనల్ గా నేను చేసిన వీడియోస్ లో కూడా నేను చెప్పాను. మీరు ఆర్యా సినిమా మనం చూస్తే 60 సీన్స్ ఉంటాయండి ఆన్ స్క్రీన్, మనం చూస్తే ఆయన 600 సీన్స్ రాసుకున్నారు ఆయన. అలా ఎలా రాసుకుంటారంటే, కూర్చొని ఈ సీన్ ఇక్కడ కూర్చోవటం లేదంటే ఆ సీన్ తీసేసి ఇంకొక సీన్ తీసుకొచ్చి ఇందులోకి మనం చేసేయచ్చు. దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే, ఆయన కొంతమంది రైటర్స్ తో డిస్కస్ చేస్తారు. ఆయనకు ఒక స్కూలు, ఆయనకు ఒక సెట్ ఆఫ్ రైటర్స్, వీళ్ళందరూ ఉంటారు. ఆయన అనుకున్న ఫీల్ వచ్చేంత వరకు వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఆయన రాసుకుని, ఆ తర్వాత మళ్ళీ ఇది స్లాంగ్ లోకి మార్చాలి, చిత్తూరు ప్రాంత యాసలోకి మార్చాలి. మీకు దీనిలో మళ్ళా మీకు దానిలో చాలా అసలు ఏమంటారు రాక్షసంగా పనిచేస్తారు. కానీ మీరు డిఫరెన్స్ ఏంటంటే, చిత్తూరులో మేము ఐఎమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్, మేము చిత్తూరు జిల్లాలో డబ్బుల్ని దుడ్లు అంటాం. దుడ్డు ఎవరురా నా దుడ్డు ఎత్తేసింది అంటాడు పుష్పరాజు. నువ్వే కదరా నా దుడ్డు ఎత్తేసింది అంటాడు. మీకు జగపతి బాబు క్యారెక్టర్ కోగటం ప్రతాప్ రెడ్డి వాళ్ళది కడప అన్నమాట, వాళ్ళు లెక్క అంటారు. అక్కడ డబ్బుల్ని లెక్క అంటారు. అతను గాని అతని బ్రదర్ ఆ మీనన్, ఆ క్యారెక్టర్ పోషించిన ఆదిత్య మీనన్, ఆయన గాని ఇడెవడు 5 కోట్లు లెక్కెత్తుకొని వచ్చి కూర్చొని ఉన్నాడు, ఇడా నీతో మాట్లాడేకి అంటాడు అన్నమాట. లెక్క అంటారు అక్కడ, ఇక్కడ దుడ్డు అంటాడు. మీకు చివరిలో బుక్కారెడ్డి కూడా లెక్క కోసం చేసినామన్న పాపని కిడ్నాప్ అంటాడు అన్నమాట. ఇదేంటంటే ఇదంతా డీటెయిలింగ్ అండి. కానీ ఒక డైరెక్టర్ రైటర్ అయితే ఇలాంటి మ్యాజిక్స్ జరుగుతాయేమో కదా. అవును, ఒక రైటర్ డైరెక్టర్ అయితే జరిగేటటువంటి మ్యాజిక్స్ అన్నమాట. మీకు ఇక్కడ అసందర్భమైనప్పటికీ గీతా క్యారెక్టర్ గురించి మాట్లాడతా, నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. నేను సుకుమార్ గారితో ఆఫ్టర్ ఆర్య మేము కలిసి జర్నీ చేసాం. నాన్ స్టాప్ 125 days మా జర్నీ అండి. చేసినప్పుడు మాట్లాడితే ఎందుకు ఇష్టం అని అడిగారు. అంటే షీఈస్ కన్ఫ్యూజ్డ్, నేనన్నా షీఈస్ కన్ఫ్యూజ్డ్, ఎందుకు తను వస్తుంది స్కూటీ లాక్ చేస్తుంది, వెళ్ళిపోతూ టైటిల్స్ మీరు మళ్ళా కావాలంటే ఆర్యా చూడండి, వెనక్కి వచ్చి లాక్ చేసానో లేదా చెక్ చేసుకుంటాను, మళ్ళా వెళ్ళి నోట్స్ రాసుకుంటుంటుంది, కరెక్ట్ గా రాస్తుంది, కొట్టేసి కరెక్ట్ గా రాయలేదు కదా మళ్ళీ రాసి మళ్ళీ ఇది కరెక్టా కదా అని ఆలోచిస్తుంటుంది. అది నేనే అన్నాడు ఆయన. అంత కన్ఫ్యూజ్డ్ గా ఉంటాను శ్రీకాంత్ గారు, నా క్యారెక్టరే ఏది మీరు ఆర్యాలో చూసిన ఏదైతే ఉందో గీతా క్యారెక్టర్ అదే అని. గీతా అనే పేరు నేను ఎందుకు పెట్టానో తెలుసా అన్నారు. నేను చాలా సీరియస్ గా ఫిలసాఫికల్ గా స్పిరిచువల్ గా నేను భగవద్గీత ఇలా మాట్లాడుతున్నాను. ఏం కాదండి, గీత అంటే లైను, ఆ లైన్ కి చివర ఆర్య ఉన్నాడు, ఈ చివర అజయ్ ఉన్నాడు. గీత ఎవరిని చేరుకుంటుందా, ఆర్యాన్ని చేరుకుంటుందా, అజయ్ని చేరుకుంటుందా అని గీత అని పెట్టాను అన్నారు. సూపర్. ఇట్లా ఉంటాయి అన్నమాట ఆయన ఆలోచన విధానం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆయన వేరండి. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఏంటంటే విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చి కొన్ని పాత్రలు చెప్తారు రాజమౌళి గారికి. ఒక 5-6 క్యారెక్టర్స్ విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే రాజమౌళి గారు ఏం చేస్తారు, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఈ 3 నాకు ఒక కథలో ఉంటే బాగుంటుందని అడుగుతారు. దాని మీద విజయేంద్ర ప్రసాద్ గారు అండ్ టీం వర్క్ చేస్తారు. చేసిన తర్వాత రాజమౌళి గారు విజువల్ గా దీన్ని నేను ఎట్లా దీని అవుట్పుట్ ఇవ్వగలను ఆయన ఒక ఇమాజినేషన్లోకి వెళతారు.
ఇట్స్ డిఫరెంట్. సుకుమార్ గారు ఏంటంటే ఆయన రాసుకోవడం మొదలు పెడతారు. ఆయనే పాత్రను ఆయన సృష్టిస్తాడు, ఆయనే దానిని తీర్చిదిద్దుతాడు. దానికోసం మళ్ళీ తన శిష్య ప్రశిష్యులతో కూర్చుని చర్చిస్తాడు. చర్చించిన తర్వాత వీళ్ళు చాలా సీరియస్గా వీళ్ళు సమాజంలోకి వచ్చి వాళ్ళని పరిశీలిస్తారు. మీకు అందరు అనుకునేది పుష్పరాజ్ అనే పాత్ర ఎవరి పాత్ర అనేది అందరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న అండి, అందరిలో ఉదయించేటటువంటి ఒక ప్రశ్న. ఈ పాత్ర ఎవరిని దృష్టిలో పెట్టుకుని సుకుమార్ గారు తీర్చిదిద్దారని అనుకుంటున్నారు. నిజంగా ఇటువంటి ఒక పాత్ర అక్కడ శేషాచలంలో ఉంది అని అనుకుంటారండి. అవన్నీ వాస్తవాలు కాదండి. రియాలిటీ కాదు. మీకు పుష్పరాజ్ అనేది ఏంటంటే మీలో ఒక పుష్పరాజ్ ఉన్నాడు, నాలో ఒక పుష్పరాజ్ ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఆయనలో కెమెరామెన్ లో ఇక్కడ ఇందాక మనకు టీ ఇచ్చిన అబ్బాయిలో కూడా ఒక పుష్పరాజ్ ఉన్నాడండి. ఈ పుష్పరాజ్ ఎవరంటే వాడి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఒక వెలితి, ఏదో ఒక వెలితి. అట్లాగే జీవితంలో ఒక తపన ఉంటుంది ప్రతి ఒక్కరికి, అలాగే జీవితంలో వేదన ఉంటుందండి ప్రతి ఒక్కరికి. వీటన్నిటిని తీసుకొచ్చి ఇవన్నీ దాటి ఒక విజయం అందుకుంటే ఎలా ఉంటుందో వాడే పుష్పరాజ్ అని చెప్పాడు సుకుమార్ గారు. అక్కడ ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, నీకు ఇంటి పేరు లేదురా అన్నారు. వాడి ఇంటి పేరు లేదు అంటే అక్కడ ఒక ప్యాథటిక్ బ్యాక్గ్రౌండ్ ఈ బీజిఎం వాడారు ఎవరు, దేవిశ్రీ ప్రసాద్ గారు. అది థీమ్ మ్యూజిక్ మీకు పార్ట్ 1 లో ఉంటుంది, పార్ట్ 2 లో కూడా అదే థీమ్ మ్యూజిక్ యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత నీకు ఇంటి పేరు లేదన్న అన్న తర్వాత ఏంటంటే ఆ వేదన మనం అనుభవిస్తాం. వీడికి ఆ వేదన, వీడికి ఇంటి పేరు లేదు, ఒక ఇంటి పేరు కోసం వాడింత తపన చెందుతుంటే వాడిని ఇంతలాగా వీళ్ళు బాధ పెడుతున్నారని. వెళితే ఏంటి, వాడికి ఒక వైకల్యం ఉంది, శారీరకంగా ఒక వైకల్యం పెట్టారు. మీకు అర్థమవుతుంది, అర్థమైంది. ఇట్లా ప్రతి ఒక్కరిలో ఒక వెలితి, ఒక వేదన, ఇవన్నీ ఉంటాయండి. వీటన్నిటిని తీసుకొచ్చారు. మనిషి ఎప్పుడైతే గనక వెలితి నుంచి వేదన నుంచి బయటకు రావాలంటే డెఫినెట్ గా నంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నప్పుడే ఈ వెలితి వేదన అనేది మొత్తం కూడా క్యూర్ అయిపోతుంది. అలా ఉండాలనండి ప్రతి ఒక్కరికి, ఏంటంటే అలా ఉండాలని ఉంటుంది. మీకు కొన్ని మ్యాచింగ్ షాట్స్ ఉన్నాయి మీకు, ఏది ఇందులో 2 లో పార్ట్ అదే పుష్ప 2 మనం 3:20 ఏదైతే ఉందో 3 hours 25 minutes ఫస్ట్ చూసిన దాంట్లో కొన్ని లింకులు మిస్ చేశారు. ఆ లింకుల్ని ఇప్పుడు కలిపిన విధానం చూస్తే అసలు సుకుమార్ గారు ఇదా అని అనిపిస్తుంది మనకు. మరీ ముఖ్యంగా జపాన్ ఎపిసోడ్, అది ఇట్స్ నాట్ ఏ డ్రీమ్. జపాన్ ఎపిసోడ్ ఆయన 42 రోజులు ప్రయాణం చేసి ఎలా వెళ్ళాడు, ఎలా చేరుకున్నాడు జపాన్కి, చేరుకున్న తర్వాత అసలు అది సోల్ అండి. సెకండ్ హాఫ్ ఇప్పుడు మనం చూస్తున్న సినిమాకి అది కంప్లీట్ సోల్ అన్నమాట. అవునా, అది జనరల్ గా నేను ఇమాజినేషన్ ఏమో. సెకండ్ హాఫ్ ఉంది, దానికి కంటిన్యూటీ ఉంది, మళ్ళీ ఒక యాక్షన్ సీక్వెల్ ఉంది, దానికి తర్వాత మళ్ళీ ఒక డిస్కషన్ ఉంది. ఓకే, సో సూపర్ అండి, బాగుంది. మొత్తానికి 2 యాడ్ చేసింది, ఐ మీన్ ఇందులో కొంచెం ఈ 20 minutes యాడ్ చేసిన తర్వాత ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా బాగా అంటే మరి బోర్ కొట్టేస్తుందేమో, ఇంకా ఎక్కువ ఆల్రెడీ లెంతీగా ఉంది మూవీ, ఇంకా లెంత్ అయింది, ఎంతసేపు చూస్తాంలే అనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నారు. అయితే ఎనీవేస్ ఈ విషయానికి మాత్రం సుకుమార్ గారికి కానీ అల్లు అర్జున్ గారికి కానీ ఆ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తరఫున. స్క్రీన్ ప్లే విషయంలో కేవీ రెడ్డి గారి తర్వాత సుకుమార్ గారు అండి. సూపర్ అబ్బా, చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి. ఎందుకు ఈ కాంప్లిమెంట్ నేను ఇచ్చానంటే, నేను ఇది ఇవాళ ఇవ్వలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ మాట నేను ఈ రోజు చెప్పలా, నేను ఆర్యా చూసి ఆ రోజే సుకుమార్ గారికి అప్పుడు చెప్పాను. ఆర్యా టైంలో మీరు ఇంత కాంప్లిమెంట్ ఇచ్చారు, కేవీ రెడ్డి గారితో కంపేర్ చేశారా? ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే, సార్ తాపీ చాణక్య గారు డైరెక్టర్, బిఎన్ రెడ్డి గారు డైరెక్టర్, ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్, కేవీ రెడ్డి గారు ఈజ్ ఆల్సో వెరీ సీరియస్, వెరీ గ్రేట్ కమర్షియల్ డైరెక్టర్. కానీ వీళ్ళందరికంటే కేవీ రెడ్డి గారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే స్క్రీన్ ప్లేలో మాస్టర్ అనమాట. ఆయన ఎంత మాస్టర్ స్క్రీన్ ప్లేలో అంటే ఆయనకు తెలుసు, ప్రేక్షకుడు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ప్రేక్షకుడిని కదలనివ్వకుండా కుర్చీలో వేరే ఏమి ఆలోచించనివ్వకుండా ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తారు కేవీ రెడ్డి గారు. మీరు మాయాబజార్ తీసుకున్నా, లేకపోతే మీరు పెద్ద మనుషులు తీసుకున్నా, ఇట్లా మీరు కేవీ రెడ్డి గారి సినిమాలు మీకు కొన్ని ఉన్నాయి. భక్తపోతన కావచ్చు, యోగి వేమన కావచ్చు, కేవీ రెడ్డి గారి సినిమాలు మీరు కూర్చుంటే, ఏది యోగి వేమన లాంటి వైరాగ్య భరితమైన సినిమా కూడా మీరు ఏమి ఆలోచించకుండా సినిమా చూస్తారు, ఇవాళకి చూస్తారు మీరు. అంత గొప్ప డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. ఎందుకు పోల్చారంటే, సుకుమార్ గారు కూడా స్క్రీన్ ప్లే విషయంలో అంత నిష్ణాతులు కాబట్టే ఆ తర్వాత అది ఎలా నిరూపితమైందో చెప్పనా మీకు. 2004 అండి, ఉత్తమ దర్శకుడు బాగా వినండి, శేఖర్ కమ్ముల, నంది అవార్డ్స్. ఉత్తమ నూతన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, గ్రహణం. ఆనంద్ సినిమాకి శేఖర్ కమ్ముల. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ ఆర్యాకి. తర్వాత ఏమో ప్రత్యేక ప్రశంస అల్లు అర్జున్ గారికి. నేనన్నా మీకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వస్తుంది, మీరు బెస్ట్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీకు బెస్ట్ స్క్రీన్ ప్లే వస్తుందన్న,
బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చింది సుకుమార్ గారు. సూపర్. అప్పట్లోనే మీరు అంతా అనాలిసిస్ చేసి చేశారు. రైట్ అండి, చాలా బాగుంది. అయితే ఇక్కడ అంతా బాగా జరుగుతున్న టైంలో మిమ్మల్ని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మా తరపు నుంచి, లైక్ అంటే ఈ వివాదాలన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు కొంచెం అల్లు అర్జున్ గారు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అసలు మీరు చెప్పండి, ఏంటి అసలు ఆ చిక్కడపల్లి స్టేషన్ కి వెళ్ళడం, సడలింపులు ఇచ్చిన తర్వాత అంటే మనకు మధ్యంతర బెయిల్ మనకి వచ్చేసిన తర్వాత మీకు సడలింపులు ఇచ్చారు. ఎందుకంటే తన కథలు వినాలి, తన మేకఓవర్ ఉంది, 2 కొత్త సినిమాలు, 2 కొత్త ప్రాజెక్టులు. త్రివిక్రమ్ గారిది అందరికీ తెలిసిందే. ఇవాళే కొరటాల శివ గారిది ఫైనల్ చేశారు. ఫైనల్ అయింది. ఉత్తరప్రదేశ్, బీహార్ బ్యాక్ డ్రాప్ లో చాలా సీరియస్ గా, అదే అంతకు ముందు ఉన్న కథే అనుకుంటాను కొరటాల శివ గారిది. దానిని ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఈయన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నార్త్ బెల్ట్ లో అల్లు అర్జున్ గారికి వచ్చిన ఈ ఖ్యాతి ఏదైతే ఉందో దీనికి కొనసాగింపుగా ఆయన దానిని తీర్చిదిద్ది అల్లు అర్జున్ గారికి చెప్పి ఓకే చేయించుకున్నారని మనకు అందిన సమాచారం. త్రివిక్రమ్ గారితో మూవీ ఆల్మోస్ట్ అంటే ఎప్పుడో ప్రారంభం అయిపోయింది. అండ్ దాంతో పాటు ఇప్పుడు కొరటాల శివ గారితో కూడా ఉంది. మరి ఎప్పుడు పుష్ప 3 ఎప్పుడు ఉంటుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. మీకేంటంటే 2లో రీలోడెడ్ సినిమా అయిపోతుంది, చూస్తున్నాను నేను. చూస్తూ నేను ఒక షార్ట్ గురించి వెయిట్ చేస్తున్నా. అరే ఇది కూడా ఉంటే భలే ఉండి, ఇది 3 కోసం దాచిపెట్టారేమో అనుకుంటుండగానే వెంటనే తను వచ్చేసి కావేరి, అంటే ఎవరైతే అజయ్ డాటర్ కావేరి వచ్చేసి చిన్న ఆయన కౌగిలించుకుంటుంది, ఇప్పుడు పిలవచ్చా పిన్నమ్మ అంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు. మనకి అక్కడ కట్ చేశారు. యాక్చువల్ గా మనం చూసిన వెర్షన్ లో, కొత్త రీలోడెడ్ వెర్షన్ లో మెడలో నుంచి తీసి లాకెట్ ఇస్తుంది, అజయ్కి ఇచ్చి చిన్న ఆయనకి అయినా ఆయన అంటుంది. చిన్నప్పుడు లాకెట్ మెడలోంచి లాక్కుని వెళ్ళిపోయింది, మా నాయన నా మెడలో లాకెట్ వేసినాడు, ఏడుస్తాడు అనమాట. అక్కడ మనకు కూడా నీళ్ళు వస్తాయి. చిన్న బాబు ఆ షాట్ వేస్తారు, ఆ షాట్ వేసారు ఇక్కడ. చిన్న బాబు మెడలో లాక్ వెళ్ళిపోయి షాట్ వేసి మళ్ళీ షాట్ వేస్తే అది మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా అనిపించిన తర్వాత ఎప్పుడైతే మీకు బ్లాస్ట్ జరుగుతుందో మనకు వెరీ బిగినింగ్ ఒక ట్రైలర్ మనకు ఒక కట్ రిలీజ్ చేశారు, కనిపించట్లేదు పుష్పరాజు ఏమైపోయాడు అని. అది 3 అవుతుంది ఇప్పుడు. సో 3 ఉంది ఇక్కడ. మనకి ఎవరో కాదు, శ్రీకాంత్ గారే డైరెక్ట్ గా చెప్తున్నారు, పుష్ప 3 ఉంటుంది, ఉండాలి. ఎందుకు ఉండాలంటున్నానంటే శ్వేత గారు, ఇక్కడ 2000 కోట్లు పైచిలుకు ఇప్పుడు దాదాపు 2000 కోట్లకి రీచ్ అవుతూ ఖచ్చితంగా ఇప్పుడు రేపు చైనా, జపాన్ లో విడుదలవుతుంది. అక్కడ మనకు వంతుల వారీగా విడుదలవుతాయండి మన సినిమాలు, ఇండియన్ ఫిలిమ్స్. అంటే ప్రాసెస్ అన్నమాట. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా రావాలని. మహారాజా అక్కడ బ్లాక్ బస్టర్ మన విజయ్ సేతుపతి గారు. దాని తర్వాత ఇప్పుడు పుష్ప 2కి వాళ్ళు అక్కడ స్క్రీన్స్ ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా 2500 టచ్ అవుతుందని అనుకుంటున్నాం. ఇది ట్రేడ్ అంచనా వేస్తోంది. అక్కడ చైనా, జపాన్ విడుదలైన తర్వాత అక్కడ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎర్రచందనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దానికి సంబంధించినటువంటి కథ కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతుంది. మేజర్ షేర్ అక్కడి నుంచి వస్తుందని అందరం అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంత రెవెన్యూ జనరేట్ చేసినటువంటి ఒక తెలుగు సినిమా, ఇది అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ర్యాంపేజ్ ఉంటుందని చెప్పిన తర్వాత సుకుమార్ గారు ఒక 2 సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక 2 సినిమాలు చేసి ఆ తర్వాత 3 మీదకి వస్తారని అనుకుంటున్నాం అందరూ. కానీ చాలా మంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లైక్ అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద హిట్ అయినప్పటికీ కూడా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగాయని చెప్పేసి అల్లు అర్జున్ గారు గడ్డం అదంతా తీసేశారు, హెయిర్ కట్ చేంజ్ చేసేసుకున్నారు. సో ఉండబోలేదు అంటే ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి 2 సినిమాలు చేయాలి కదా, ఇప్పుడు ఈ మేకఓవర్ లోకి రావాలి కదా, ఈ క్యారెక్టర్స్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి కదా. అలాగే ఉంటే ఏమైపోతుందంటే ఆయన కూడా పుష్పరాజులో నుంచి బయటికి రావాలి, మనం కూడా పుష్పరాజు ప్రభావంలో నుంచి మనం కూడా వెలుపలికి వస్తే. సో అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కంప్లీట్ గా ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే శ్రీతేజ్ని వెళ్ళి పరామర్శించారు. ఖచ్చితంగా అండి కోలుకుంటున్నాడు, ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు మళ్ళీ కలుస్తారు, సుఖాంతం అవుతుంది, అందులో సందేహం అయితే ఏం లేదు. మనం తీసుకురాలేము, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేమండి. అది బాధాకరమైనటువంటి అంశమే, కాదనలేము. కాకపోతే అది ఎవరు ఊహించనటువంటి సంఘటన కాదు, ఊహించకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ అది. ఓకే. అండ్ అందరూ అనుకున్నట్లుగా లైక్ అంటే ఇప్పుడు శ్రీతేజ్ గురించి తన ఫ్యూచర్ కి సంబంధించిన చాలా విషయాలు అల్లు ఫ్యామిలీయే చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమేనా? నిజమే అండి, వాస్తవం. ఆ విషయంలో అయితే ఆ మాట కట్టుబడి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు జనాలందరూ ఈ వేడ్ లో ఉన్నారు కాబట్టి ఏదో చెప్పేశారు, తర్వాత ఎంతగానే ఉంటుంది. లేదు, అంత బాధ్యత రాహిత్యంగా అయితే ఎవ్వరూ ప్రవర్తించరు. మరీ ముఖ్యంగా అల్లు కుటుంబం అంత
బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా అల్లు అరవింద్ గారి మాట అంటే మాటే. అల్లు అర్జున్ గారు కూడా ఆ విషయంలో చాలా సిన్సియర్గా ఉన్నారు, నమ్మచ్చు, అందులో సందేహం ఏం లేదు. సో మొత్తానికి 2 మూవీస్ అయితే మాకు ఇక్కడ యాక్చువల్గా పుష్ప మూవీ అనేది నేషనల్ అవార్డు వరకు వెళ్ళి నేషనల్ అవార్డు కొట్టిన మూవీ అది. అండ్ పాన్ ఇండియా లెవెల్లో అది సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం యాక్చువల్గా ఒక పెద్ద టాప్ హీరో ఈ మూవీ చేయాలి కదా, అది కూడా ఎవరో మీరే చెప్పండి. మహేష్ బాబు గారు చేయాలి పుష్ప మూవీ, మహేష్ బాబు గారు చేయాలి, దేవర అల్లు అర్జున్ గారు చేయాలి. ఓకే, వై దిస్ మచ్ ఆఫ్ చేంజెస్? అంటే ఆ బ్యాక్ డ్రాప్ ఎందుకు, ఆ సముద్రం ఆ బ్యాక్ డ్రాప్ ఎందుకు అల్లు అర్జున్ గారికి కనెక్ట్ అవ్వాలా. ఓకే, కనెక్ట్ అవ్వకపోవడంతో కొరటాల శివ గారు తారక్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఇది ఏమైందంటే మహేష్ బాబు గారు ఎందుకో ఈ రగ్గుడు మాసు, ఈ మీకు వెరీ బిగినింగ్ ఫస్ట్ పార్ట్ లో మీకు ఎట్లా ఉంటాడు సినిమా, సెకండ్ హాఫ్ ఏ బిడ్డ నా అడ్డా వరకు మీకు ఎక్కడ ప్యాంట్ వేసుకుంటే అసలు ఆయన కాకి నిక్కరు దాని మీదే మీకు కూలోడుగానే కనిపిస్తాడు కదా. ఖచ్చితంగా అది ఏంటంటే మహేష్ బాబు గారు తనను తాను ఊహించుకుని ఉంటారు, ఇలా అసలు నన్ను చూస్తారంటే. మీకు 1 ఒక్కడే నాకు చాలా ఇష్టం అండి, సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన మహేష్ బాబు గారి సినిమా. ఆ సినిమా ఏంటంటే మహేష్ బాబు గారి కమర్షియల్ గా ఇది పే చేయలేదు కాబట్టి నేను బ్లాక్ బస్టర్ ఇవ్వాలని సుకుమార్ గారికి ఉంది. మీకు బాగా గుర్తుంటే ఆ సినిమా రిలీజ్ రోజు ఈవినింగ్ ఒక డిబేట్ జరిగేది, టీవీ డిబేట్ లో సుకుమార్ గారే మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్మెంట్ లో ఉంటే సుకుమార్ గారు డిబేట్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. TV9 డిబేట్ అనుకుంటా, ఐ థింక్, నాకు గుర్తున్నంతలో. మీకు ఫోన్ ఇన్ లోకి రాజమౌళి గారు వచ్చారు. ఫోన్ ఇన్ లోకి రాజమౌళి గారు వచ్చి సుకుమార్ గారిని కంగ్రాచులేట్ చేస్తున్నారు. సార్ మీరేమి సుకుమార్ గారు ఇదవ్వకండి, సినిమా చాలా బాగుంది, నేను చూశాను, నాకు నచ్చింది, చాలా చాలా కష్టం అసలు ఈ సినిమా తీయటం, చాలా కష్టం ఇది, మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు, మీరు గన కమర్షియల్ మీటర్ లో కూర్చుని మీరు కనుక కళలు తయారు చేస్తే మేమేమైపోవాలనంటే మాట్లాడుతున్నారు ఫోన్ లో. సార్ సార్ ఊరుకోండి సార్ అని ఆయన అంటున్నారు. ఇద్దరు సమౌజ్జీలు, వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఒకరినొకరు ఎక్కువ చేసుకున్నా ఒకరినొకరు తక్కువ చేసుకోరు, ఒక స్థిత ప్రజ్ఞతతో ఉంటారు. ఊరుకోండి సార్ మీరు అని ఆయన, మీ సినిమాలు నాకు అవి ఇష్టం అని ఆయన చెప్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు సుకుమార్ గారు, ఈయనకు సినిమా నచ్చినందుకు. అదేంటంటే అండి ఒక ప్యాథటిక్ మూడ్ లో ఉంటుంది మీకు 1 ఒక్కడే. చాలా ఇట్స్ నాట్ ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ ఇదనమాట, అది ప్యాథటిక్ దీనిలో ఉంటుంది అది టోన్. ఆ బీజిఎం కూడా ప్యాథటిక్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ప్యాథటిక్ టోన్ లో ఉంటుంది మీకు బీజిఎం. అది ప్రేక్షకులకి ఏంటంటే జుబిలెంట్ మూడ్ లో లోపలికి వచ్చిన వాళ్ళకి ప్యాథటిక్ గా స్టార్ట్ చేసి, సినిమా ప్యాథటిక్ గా స్టార్ట్ చేసి ఇంటర్వెల్ ప్యాథటిక్ మూడ్ లోకి తీసుకెళ్లి సెకండ్ హాఫ్ ఓపెనింగ్ లో ఎక్కడో హూ ఆర్ యూ అని చెప్పేసి అద్భుతమైన పాట అనమాట. ఇవాళకి దేవి ఇచ్చిన అద్భుతమైన నంబర్స్ లో అదొక నంబరు. అక్కడ ఇచ్చినా కూడా సరిపోలా, ఆ తర్వాత మళ్ళీ ప్యాథటిక్ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇది మీకేంటంటే అక్కడ డైజెస్ట్ చేసుకోలేకపోయారు అనమాట మీరు. కానీ 1 ఒక్కడినే వచ్చిన టైంలో బేసిక్ గా అందరికి అర్థం కాని విషయం ఏంటంటే సినిమా మాకు అర్థం కాలేదు అని అందరూ చెప్పారు. కాకపోతే ఏంటంటే అర్థం చేసుకుంటే కనుక అబ్బా అసలు ఇలాంటి సినిమా అసలు ఎలా తీయగలిగారు డైరెక్టర్ అని చెప్పేసి అనిపించింది. అయ్యా అర్థం కానిది అయితే మహేష్ బాబు గారు ఎలా కన్విన్స్ అవ్వగలరు. కానీ ఒక రకంగా చెప్పాలంటే సినిమా అంతా లాజికల్ గా తీసి లాస్ట్ లో వాళ్ళ అబ్బాయిని పెట్టి ఎమోషనల్ గా ఆ రన్నింగ్ సీన్ లో ఏడవని మనిషి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్? చాలా అద్భుతం. సో ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ సీన్ కానివ్వండి, తర్వాత మహేష్ బాబు గారు కూడా ఆ బుక్ తిరిగేస్తూ కళ్ళెంబట్టి నీళ్లు పెట్టుకోవడం, అవన్నీ కొంచెం నిజం చెప్పాలంటే అసలు మేబీ కొంతమంది ఇలాంటివి తీయలేరేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే సుకుమార్ రిటర్న్స్ అని చెప్పేసి సినిమా స్టార్టింగ్ లో ఎప్పుడైతే పడుతుందో మేబీ అక్కడే మ్యాజిక్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలేమో. అండ్ నెక్స్ట్ 1 ఒక్కడే అనేది యాక్చువల్ గా మహేష్ బాబు గారికి ఒక రకంగా చెప్పాలి అంటే సుకుమార్ గారు కమర్షియల్ గా హిట్ ఇవ్వలేకపోయాను అన్న రిగ్రెట్ తోటి పుష్ప అనేది ఇవ్వాలి అనుకున్నారా? బట్ మహేష్ బాబు గారు యాక్సెప్ట్ చేయలేదు అంటున్నారు. కనెక్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైనా మహేష్ బాబు గారు అనుకొని ఉంటారనుకుంటారా ఈ పుష్ప మూవీ చూసినప్పుడు? అలా ఉండదు. మహేష్ బాబు గారు ఏమనుకుంటారంటే రాజమౌళి గారి తర్వాత సుకుమార్ గారితో చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకొక అద్భుతం ఏదో సమ్ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఖచ్చితంగా సుకుమార్ గారు చేస్తారు. సార్ అయితే ఇక్కడ మీరు 2 ఫ్యామిలీస్ కి బాగా కనెక్షన్ ఉన్న పర్సన్ గా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. వాళ్ళు బాగానే ఉన్నప్పటికీ పుష్ప అంత రీచ్ గేమ్ చేంజర్ కి రాలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికి మీరేమంటారు? నా వ్యక్తిగత అభిప్రాయం పుష్ప వల్ల గేమ్ చేంజర్ అనేది ఏంటంటే, నేను దాన్ని ఒక కోణంలో నుంచి చూస్తే ఏంటంటేనండి, ఇమ్మీడియట్ అంటే ఒక నెల రోజుల తేడాలో, పుష్ప వచ్చిన నెల రోజుల తేడాలో గేమ్ చేంజర్ రావటం అనేది మీకు ఏమవుతుందంటే ఒక చిన్న పోలిక వచ్చేస్తుంది.
లోపలికి వెళ్ళిన ఆడియన్స్ లో. ఫ్యాన్స్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో లోపలికి వెళ్ళారు. ఈ పోలికలు ఎప్పుడైతే వస్తాయో, పోలికలు వచ్చినప్పుడు ఇది రీచ్ అవ్వలేదు అనుకోండి, అక్కడ తేడా వస్తుంది, రిజల్ట్ అక్కడ తేడా వస్తుంది. దాంతో పాటు ఏమైందంటే, నేను శంకర్ గారి సినిమాలతో నేను అంటే మా జనరేషన్ అనుకుందాం, మా +2 అయిపోయి మేము గ్రాడ్యుయేషన్ ఫస్ట్ BAలో ఉన్నప్పుడు ఆయన మొదటి సినిమా జెంటిల్మ్యాన్ విడుదలవటం. అక్కడి నుంచి నేను ఇక్కడ సుదర్శన్ 70mm దేవి, ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒక థియేటర్లో ఆడింది. సుదర్శన్ 70 అనుకుంటా, ఏది మన జెంటిల్మ్యాన్ ఆర్ దేవి. ఇక్కడ మదనపల్లి మా ఊళ్ళో రిలీజ్ లేదు, హైదరాబాద్కి వచ్చి సినిమా చూశాను. అంటే టాక్ అంత యునానిమస్ టాక్ జెంటిల్మ్యాన్ గురించి. హైదరాబాద్కి వచ్చి సినిమా చూశాను నేను, మదనపల్లి నుంచి హైదరాబాద్కి వచ్చి సినిమా చూశాను. అక్కడి నుంచి ట్రావెల్ చేసినటువంటి శంకర్ గారి సినిమాలతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ సోల్ మిస్ అయింది సినిమాలు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎర్లీ 90s లో వచ్చినటువంటి ఒక కమర్షియల్ మీటర్లో, కమర్షియల్ జానర్లో ఉన్నటువంటి ఫార్ములా 44 అంటారు తెలుగు సినిమా పరిభాషలో. రైటర్స్ మధ్య ఒక డిస్కషన్స్లో ఫార్ములా 44 అంటారు. ఒక సీన్ తర్వాత ఒక పాట తర్వాత ఫైట్ తర్వాత మళ్ళీ ఒక 2-3 సీన్లు, ఏదో ఒక ముడి వేసి దాన్ని విప్పుకుంటూ ఒక ఫ్లాష్ బ్యాక్. ఇది ఏమీ అనుకోకపోతే రాత్రి కూర్చుని పొద్దునకి వండి వార్చేసేటటువంటి ఒక వంటకం, గేమ్ చేంజర్ కథగా చెప్పాలనుకుంటే రాత్రి కూర్చుని సినిమా ఇండస్ట్రీలో ఉండే లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు, లేకపోతే వర్ధమాన రచయితలు రాత్రి కూర్చుని ఉదయానికి వంట వండేసేయచ్చు. రాత్రి కూర్చుని ఉదయానికి వంట వండేసేయచ్చు. ఏది కథాగమనం ఆర్డర్ అంటారు, సినిక్ ఆర్డర్, 1 లైన్ ఆర్డర్ అంటారు. ఆ 1 లైన్ ఆర్డర్ వేసేసేయచ్చు. అటువంటి ఒక కథ. అంటే ఏంటి, ఇటువంటి కథలు తీయకూడదా, ఇటువంటి కథలు తెరకెక్కకూడదా అంటే చెయ్యొచ్చు. కానీ మీరు కథను ఎంత గొప్పగా రాసుకున్నారు, పాత్రలు ఎంత గొప్పగా మీరు తీర్చిదిద్దారు, ఎంత కొత్తగా చెప్పారు. మీకు తేజ గారు చిత్రం అని ఒక సినిమా తీశారు, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్. అది ఆయన ఆ తర్వాత వచ్చేసి నువ్వు నేను తీశారు, 2 బ్యాక్ టు బ్యాక్. మీరు బాగా ఇవాళ మీరు గుర్తు తెచ్చుకుంటే చిత్రం సినిమా కొత్త కదా, పాత పద్ధతిలో చెప్పారు ఆయన. నువ్వు నేను చాలా పాత కదా, చాలా కొత్తగా చెప్పారు. మీకు అర్థమైందని నేను చెప్పింది మేకింగ్ అన్నమాట. ఆ మేకింగ్ విషయంలో ఏంటంటే సోల్ మిస్ అయింది. మీకు ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఒక సోల్ ఉంటుంది, సోల్ మిస్ అయింది. ఆ సోల్ మిస్ చేసేసి ట్రావెల్ చేయమంటున్నాడు డైరెక్టర్. రామ్ చరణ్ అద్భుతంగా చేశారు. ఆయన ఏది IAS ఆఫీసరు, IPS ఆఫీసరు, తర్వాత అప్పన్న పాత్ర ఎలక్షన్ కమిషనరు, తర్వాత మళ్ళీ అప్పన్న పాత్రకి నత్తిపెట్టి ఏం చేశారు, ఈయన మాట్లాడలేకపోవటం వల్ల బాగా మాట్లాడేటటువంటి ఆయన్ని పక్కన పెట్టుకోవాలని. ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత జనరేషన్ హీరో శ్రీకాంత్ గారు అండి. శ్రీకాంత్ గారి జనరేషన్ తర్వాత హీరో కదా రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు శ్రీకాంత్ గారు సమకాలికులు అన్నట్టు చూపిస్తారు. ఫస్ట్ అక్కడ శ్రీకాంత్ గారిని చూస్తుంటే అసలు కనెక్ట్ అవ్వట్లేదు ఆడియన్స్, నాట్ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ ని కాసేపు పక్కన పెడదాం, నేను ప్రేక్షకుడిగా మాట్లాడతాను. అభిమాని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక ప్రేక్షకుడిగా నేను శ్రీకాంత్ గారి పాత్రకి నేను కనెక్ట్ కాలేకపోతున్నా. ఆయన చీఫ్ మినిస్టర్ చూపిస్తున్నారు, ఆయన చీఫ్ మినిస్టర్ గా ఆయన కట్అవుట్ ఆనట్లేదు నాకు. అక్కడ నేను ఇంకెవరినో ఊహించుకుంటున్నాను, ఇంకెవరో కావాలి దానికి. ఆ ఎవరినో ఎంచుకోవడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు. కానీ ఎందుకు సార్ గేమ్ చేంజర్ అనేది అనుకున్నంత స్థాయికి రీచ్ అవ్వకపోవడానికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కారణం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ విధంగా కారణం అంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అస్సలు సెట్ అవ్వట్లేదు. సో దాని వల్ల కావాలని చెప్పేసి గేమ్ చేంజర్ మీద నెగటివ్ టాక్ తీసుకొచ్చారు అని చెప్పేసి. మీకు క్వశ్చన్ చెప్తాను ఇక్కడ. మీరు గేమ్ చేంజరు, డాకు మహారాజు, తర్వాత సంక్రాంతికి వస్తున్నారు. 3 సినిమాల మధ్యలో మొదటి సినిమాగా గేమ్ చేంజర్ వచ్చిందండి. పుష్ప ఇక్కడ సింగిల్ గా వచ్చింది. December 5th ఆయన మీరు బాగా అల్లు అర్జున్ గారు, తర్వాత మన మహేష్ బాబు గారు వీళ్ళు ఎప్పుడు వస్తారంటే చాలా జాగ్రత్తగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వస్తారు. అది వాళ్ళ స్టాటిస్టిక్స్, వాళ్ళ బిజినెస్ స్టాటిస్టిక్స్. అవి పక్కన పెడదాం కాసేపు. సంక్రాంతికి వచ్చేటప్పటికి ఏమైందంటే, మీకు సంక్రాంతికే మళ్ళీ అలా వైకుంఠపురము సర్లే నీకు ఒక సీజన్ కి వచ్చినప్పుడు ఎవరి షేర్ ఏంటి, ఇది ఏంటి, ఏ కట్టు ఎవరి కాళ్ళు కట్ చేసుకుంటారు, పక్కన పెడతారు. ఇక్కడ మీకు ఏమైందంటే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్, సంక్రాంతికి వస్తున్నాం ప్రొడ్యూసర్ దిల్ రాజు గారేనండి. అవునా? డాకు మహారాజ్ కాసేపు పక్కన పెడితే మీకు దీనికంటే ఇది బాగుంది, ఏది గేమ్ చేంజర్ కంటే డాకు మహారాజ్ బెటర్, డాకు మహారాజ్ కంటే సంక్రాంతికి వస్తున్నాం ఇంకా బాగుంది అన్నది వచ్చినటువంటి రిపోర్ట్ బయటికి. మీ గేమ్ చేంజర్ ఎవరు ఎక్కువ సార్లు చూస్తారంటే ఫ్యాన్స్ ఎక్కువ సార్లు చూడాలి. ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ లో ఫ్యామిలీస్ ఎక్కువ మంది లోపలికి వెళ్ళాలి. వీళ్ళు ఆగిపోయారు. ఫ్యాన్స్ రిపీటెడ్ గా వెళ్ళడానికి మీకు లోపల మీకు కంటెంట్ లేదు.
ఇప్పుడు నానా హైర్ అయిన పాట ఉంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసామంటే ఆ పాట అక్కడ రెండో రోజు తర్వాత మీకు మూడో రోజు నాలుగో రోజు వేసామన్నారు. ఎక్కడ తీసుకొచ్చేసారు, ఎప్పుడు వేసారు, మళ్ళీ నేను ఇంకోసారి వెళ్ళను కదా, నేను మళ్ళీ ఎప్పుడో ఓటీటీలో వేసినప్పుడు చూద్దాం పాటను అనుకుంటాను. ఏది ఆడియన్స్ ఇవాళ అది చాలా పెద్ద ఉన్న సాంగ్స్ అన్నిట్లో బాగా హిట్ అయిన సాంగ్, అది లేకపోయేసరికి దాని గురించి కూడా చాలా కాంట్రవర్సీ. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను, గేమ్ చేంజర్ థియేటర్లు ఎవరు తొలగిస్తున్నారండి? ఎవరి దగ్గర ఉన్నాయండి థియేటర్లు? దిల్ రాజు గారి దగ్గర ఉన్నాయండి. ఎవరు ఆ థియేటర్స్ తొలగించి సంక్రాంతికి వస్తున్నాం వేస్తున్నారు ఇవాళ? దిల్ రాజు గారే వేసుకుంటున్నారు. దీనికి వీళ్ళకి ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతోంది, ఈ సినిమాకి ఆడియన్స్ వస్తున్నారు అనేటప్పటికి, ఈ ఫలానా సినిమాకి ఆడియన్స్ ఎక్కడైతే రావటం లేదనేటప్పటికి మీకు స్క్రీన్స్ మీకు ఆయన షిఫ్ట్ చేసేసారు. నంబర్ ఆఫ్ స్క్రీన్స్ సంక్రాంతికి వస్తున్నాం పెంచేసి. ఇక్కడ ఒకటే విషయం చెప్తాను శ్వేత గారు, మీకు ఇక్కడ ఏమీ లేదండి, ఈ సినిమాల గురించి కాదు, కాసేపు పుష్ప, గేమ్ చేంజర్ ఇవి కాదు, సంక్రాంతికి వస్తున్నాం కాదు. ఒకటే విషయం, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. సరే. కేర్ ఆఫ్ కంచరపాలెం అని ఒక సినిమా ఉందండి. ఆర్టిస్టుల పేర్లు చెప్పండి, మీరు నలుగురు పేర్లు చెప్పండి. నలుగురు పేర్లు, ఇద్దరు పేర్లు చెప్పండి. కేర్ ఆఫ్ కంచరపాలెం ఆర్టిస్ట్ల పేర్లు అయితే నాకు తెలియదు. సినిమా చూసారా? సినిమా చూసాను. సినిమా హిట్టా? హిట్ అంటే సినిమా అయితే చాలా బాగుంటుంది, సూపర్ హిట్ అండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సినిమా సూపర్ హిట్. దీని ప్రొడ్యూసర్ డాక్టర్ పరుచూరి విజయ్ ప్రవీణ గారు అని, ఆవిడ ఎన్ఆర్ఐ. డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా మిత్రుడు వెంకట సిద్ధారెడ్డి గారు. వెంకట సిద్ధారెడ్డి గారు సురేష్ బాబు గారికి చెప్పి దీనిని మనం సురేష్ ప్రొడక్షన్స్ కింద ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే రాణా గారు బాగా ప్రమోట్ చేశారు. అవును, అది అక్కడికే వస్తున్నా. ఎందుకు అంటే ప్రొడ్యూసర్స్ కి ఫస్ట్ ఫిల్మ్, డైరెక్టర్ కి ఫస్ట్ ఫిల్మ్, ఆర్టిస్టుల పేర్లు తెలియదు, సినిమా సూపర్ హిట్. ఎందుకు అయిందంటే మౌత్ టాక్ అండి. సినిమా బాగుందంట, ఈ సినిమా బాగుందంట, చూసావా? ఇక్కడ ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత ఎవరిని ఆపలేరు, ఏ సినిమాని ఎవరు కిల్ చేయటం అనేది జరగదండి. ఒక క్యారెక్టర్ లో 4 వేరియేషన్స్ చూపిస్తూ 4 రకాల క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తూ ఇది మీకు మళ్ళీ నేను 2004కి వెళ్తా. ఆర్య ఉద్ధృతంగా ఉత్తుంగ తరంగా ఎగసి అసలు 2004 అంటే ఆర్యనామ సంవత్సరం అనుకునేటటువంటి పరిస్థితుల్లో విజయాత్రలంతా మేము చేసి వచ్చిన తర్వాత వరుసగా 3 సినిమాలు విడుదలైనాయండి. ఒకటి ఆనంద్ తర్వాత మిగతా 2 సినిమాల గురించి నేను చెప్తా. ఆనంద్ విడుదల ఎక్కడ చూసినా ఆనంద్ 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 అని వినపడుతుంది. అక్టోబర్ 15 విడుదలైంది. అక్టోబర్ 15 విడుదలైన ఇంకో సినిమా పేరు చెప్పండి మీరు. అదే రోజు ఇంకో సినిమా 2004లో విడుదలైంది. అక్టోబర్ 15 2004. అప్పుడు నేను శంకర్ దాదా ఎంబీబీఎస్. అబ్బా, ఆ సినిమా రిలీజ్ రోజే ఆనంద్ వేశాడు, శేఖర్ కమ్ముల్ గారు వేస్తే మా అందరి ఫీలింగ్ చెప్పనా మీకు, సిన్సియర్గా చెప్పనా, వీడికి ఎవడికో చాలా ఎక్కువ అయింది, వీడి చిరంజీవి గారి సినిమా రిలీజ్ మీద వీడి సినిమా వేస్తున్నాడు అని అనుకుంటూ, కానీ పబ్లిసిటీ చాలా బాగా చేశారు. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా, భలే ఉంది అసలు క్యాప్షన్. మనం సినిమా చూడాలి, ఇది ఏంటో దీని సంగతి ఏంటో కనుక్కోవాలి. మీరు డే బై డే మీకు శంకర్ దాదా ఎంబీబీఎస్ దానికంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, దీనిలో అది ఉంది. మీకు ఆనంద్ మీకు డే బై డే ఆనంద్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెరిగినాయండి ట్విన్ సిటీస్ లో. నంబర్ ఆఫ్ స్క్రీన్స్, ఏ సెంటర్స్ మొత్తం ఏంటంటే మీకు ఆనంద్ మేనియా అనమాట. మీకు ఆనంద్ మేనియా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో శేఖర్ కమ్ముల ఎవరో తీశాడు సినిమా, రాజా, కమల్ని ముఖర్జీ ఫస్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఆనంద్ అని పేరు పెట్టి అతను ఏం చేస్తాడు, అమ్మాయి ఖర్చు చెప్తాడు. రాజా గారికి యాక్చువల్ గా చెప్పాలంటే అంత మార్కెట్ కూడా లేదు అప్పుడు. అసలు వేరే సినిమాల్లో ఫ్రెండ్, సెకండ్ హీరో అలాంటి క్యారెక్టర్స్ కదండి చేస్తున్నాడు ఆయన. అసలు ఆ సినిమాని ఏ నమ్మకంతో ఆ టైంలో రిలీజ్ చేశారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అయిన తర్వాత అల్లు అర్జున్ గారితో బాబు ఆనంద్ సినిమా చూసారని అడిగాను. చూస్తే బన్నివాస్ గారు కూడా అన్నారు, చూసావా ఉదయం నుంచి ఎంతమంది అన్నారు మనతో అన్నారు ఆయన. అల్లు అర్జున్ గారు, చూసావా ఉదయం నుంచి మనతో ఎంతమంది, మార్నింగ్ నుంచి మనతో ఆనంద్ చూసారని ఎంతమంది అడిగారు అంటే సినిమా చాలా బాగుందని అర్థం వాసు అన్నారనమాట. బాగుందన్న విషయం ఎవ్వరు ఆపలేరు, దాచలేరండి. అదే ఏరు విడుదల ఇంకో 2 గొప్ప సినిమాలు ఏంటంటే ఆ నలుగురు ఒకటి, 7G బృందావన్ కాలనీ ఒకటి. అద్భుతమైన సినిమాలు, 4 సినిమాలు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా విజయాన్ని, సినిమా బాగుందన్న విషయాన్ని ఎవరు దాచిపెట్టలేరు, ఎవరు అడ్డుకోలేరు, ఎవరి వల్ల సాధ్యం కాదు. సో పీపుల్ కి ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తో చాలా వరకు వాళ్ళ లోపల ఉన్న అంటే పొరల్లో దాగున్న అనుమానాలు చాలా వరకు రివీల్ అయిపోయి ఉండొచ్చు.
ఎనీవేస్ చాలా బాగుందండి. లైక్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా అంటే సూక్ష్మంగా వివరించే వాళ్ళు కొంతమంది అయితే దాన్ని చాలా అందంగా అద్భుతంగా ఎగ్జాంపుల్స్ చెప్పే వాళ్ళల్లో డెఫినెట్ గా శ్రీకాంత్ గారు ముందుంటారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో ముందు మనం ఇలానే చాలా టాపిక్స్ చేస్తూ ఉండాలి, చాలా అనుమానాలు అనేవి మీ ద్వారా బట్టబయలు అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.